హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మై నేమ్ ఇస్ వేణుగోపాల్. మనం మెన్స్ట్రేషన్ టాపిక్ అనేది కంటిన్యూ చేస్తున్నామండి. లాస్ట్ క్లాస్లో మెన్స్ట్రేషన్ బేసిక్స్ చెప్పుకుంటున్నాం, ఫార్ములాస్. సో దాని కంటిన్యూషన్, ఏరియా ఆఫ్ ద పాత్ ఆఫ్ విడ్త్ డబ్ల్యూ అరౌండ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఎస్ ఆన్ ఇట్స్ అవుట్ సైడ్ అంటున్నాడు. సో ఇక్కడ ఒక స్క్వేర్ చుట్టూ, ఒక స్క్వేర్ గార్డెన్ చుట్టూ ఒక పాత్ ఉన్నప్పుడు ఆ పాత్ అవుట్ సైడ్ పాత్ యొక్క ఏరియాకి ఫార్ములా. అండ్ నెక్స్ట్ అదే స్క్వేర్కి ఇన్సైడ్ పాత్, స్క్వేర్ లోపల ఉన్న పాత్కి ఏరియా ఫార్ములా కనుక్కోవాలి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద పాత్ ఆఫ్ విడ్త్ డబ్ల్యూ అరౌండ్ ఏ స్క్వేర్ ఆన్ ఇట్స్ అవుట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ఇన్సైడ్ అంటున్నాడు. సో ఒక స్క్వేర్కి అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ పాత్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఆ టోటల్ ఏరియా ఎంతో కనుక్కోవడానికి ఫార్ములా. నెక్స్ట్ టోటల్ ఏరియా ఆఫ్ ద పాత్స్ ఈచ్ ఆఫ్ విడ్త్ డబ్ల్యూ క్రాసింగ్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్ ఇన్సైడ్ ఏ స్క్వేర్ అంటున్నాడు. సో ఒక స్క్వేర్కి రెండు క్రాస్ పాత్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఆ పాత్స్ యొక్క టోటల్ ఏరియా ఫార్ములా. నెక్స్ట్ డిస్టెన్స్ కవర్డ్ బై ఏ మూవింగ్ వీల్ ఆన్ రేడియస్ ఆర్. సో హాఫ్ రేడియస్ ఆర్ అంటున్నాడు. సో ఒక వీల్ కొంత డిస్టెన్స్ కవర్ చేసినప్పుడు ఆ కవర్ చేసిన డిస్టెన్స్కి మనం ఫార్ములా. అండ్ నెక్స్ట్ ఏ సర్క్యులర్ గార్డెన్ ఆఫ్ రేడియస్ ఆర్ హ్యాజ్ ఏ పాత్ ఆఫ్ విడ్త్ అరౌండ్ ఇట్ అంటున్నాడు. సో ఒక సర్కిల్కి పాత్, దాని చుట్టూ పాత్ తీసుకున్నప్పుడు దాని చుట్టూ అవుట్ సైడ్ కావచ్చు, ఇన్సైడ్ కావచ్చు తీసుకున్నప్పుడు దాని యొక్క ఏరియాకి ఫార్ములా. అండ్ సర్క్యులర్ గార్డెన్ ఆఫ్ రేడియస్ ఆర్ హ్యాజ్ పాత్స్ అరౌండ్ ఇన్సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ ఈచ్ ఆఫ్ విడ్త్ డబ్ల్యూ దెన్ ద ఏరియా ఆఫ్ ద పాత్స్ అంటున్నాడు. సో ఈ విధంగా ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుందాం. ఒక సర్కిల్, ఈ సర్కిల్ గార్డెన్కి దీని చుట్టూ ఒక పాత్ ఉంది. సో దీని చుట్టూ ఈ పాత్ ఉంది. ఈ పాత్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి? సో ఏరియా ఆఫ్ పాత్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4W ఇంటూ ఎస్ ప్లస్ డబ్ల్యూ. 4W ఇంటూ ఎస్ ప్లస్ డబ్ల్యూ. ఇది అవుట్ సైడ్ పాత్కి ఏరియా ఫార్ములా. నెక్స్ట్ ఒక స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్కి ఇన్సైడ్ పాత్ ఉంది. సో ఇన్సైడ్ పాత్. సో దీని యొక్క విడ్త్ డబ్ల్యూ అనుకుంటే దీని యొక్క ఇన్సైడ్ పాత్కి ఏరియా ఫార్ములా ఏంటంటే ఈ విధంగా ఈ ఏరియా తీసుకుంటే దీన్ని ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4W ఇంటూ ఎస్ మైనస్ డబ్ల్యూ. సో అవుట్ సైడ్ ఉంటేమో ప్లస్ తీసుకున్నాం, ఇన్సైడ్ ఉంటేమో మైనస్ తీసుకుందాం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద పాత్ ఇన్సైడ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ అంటున్నాం. సో అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్కి ఏ విధంగా ఏరియా తీసుకుంటామంటే ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్కి ఇన్సైడ్ ఒక పాత్. సో ఇదంతా ఇన్సైడ్ పాత్. అండ్ నెక్స్ట్ అవుట్ సైడ్ కూడా పాత్ తీసుకున్నాం. సో ఇదంతా తీసుకోవాలి. టోటల్గా ఈ పాత్ తీసుకున్నప్పుడు ఈ పాత్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 8SW. మరి ఇందులో డబ్ల్యూ అంటేనేమో విడ్త్ ఆఫ్ పాత్ అండ్ ఎస్ అంటేనేమో సైడ్ ఆఫ్ స్క్వేర్. సో నెక్స్ట్ ఏం తీసుకుంటామంటే ఒక స్క్వేర్ గార్డెన్ తీసుకుంటాం. సో ఒక స్క్వేర్ గార్డెన్ తీసుకొని ఇందులో రెండు పాత్స్ ఇన్సైడ్ ఈ విధంగా క్రాస్ చేసుకున్న పాత్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఇన్సైడ్ క్రాస్ చేసుకున్న పాత్స్ ఉన్నప్పుడు దాని యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే డబ్ల్యూ ఇంటూ 2S మైనస్ డబ్ల్యూ. సో ఏరియా ఆఫ్ ఈ పాత్, ఈ టోటల్ పాత్కి ఏరియా ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ 2S మైనస్ డబ్ల్యూ. 2S మైనస్ డబ్ల్యూ తీసుకుంటే మనకు ఆ పాత్ యొక్క టోటల్ ఏరియా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాత్ అనేది తీసేసిన తర్వాత మిగిలిన ఈ ఏరియా ఫార్ములా, ఈ ఏరియాని ఏ విధంగా అనుకోవచ్చు అంటే ఎస్ మైనస్ డబ్ల్యూ హోల్ స్క్వేర్ తీసుకుంటే మనకు మిగిలిన స్క్వేర్ గార్డెన్ యొక్క ఏరియా వస్తుంది. నెక్స్ట్ ఒక వీలు, ఒక రేడియస్ 6 రేడియస్ ఉన్న ఒక వీలు కొంత దూరం ట్రావెల్ చేస్తే ఆ వీలు ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందో దాని ఫార్ములా ఏ విధంగా తీసుకుంటామంటే, సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే 2πr ఇంటూ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అంటే
ఎన్నిసార్లు తిరిగిందో వాటి రెవల్యూషన్స్ అంటాం. 2πr అంటే ఆ సర్కిల్ యొక్క ఆ వీల్ యొక్క పరిధి మీన్స్ సర్కంఫరెన్స్ వస్తుంది. సర్కంఫరెన్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ తీసుకుంటే మనకు దాని యొక్క అది కవర్ చేసిన డిస్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ సర్క్యులర్ గార్డెన్. సర్క్యులర్ గార్డెన్ చుట్టూ ఉన్న ఒక పాత్ యొక్క ఏరియా ఫార్ములా అనుకుందాం. సో ఇది ఒక సర్కిల్. సో ఈ సర్కిల్ చుట్టూ ఒక పాత్ ఉంది. సో ఈ సర్కిల్ చుట్టూ ఒక పాత్ ఉంది. ఈ పాత్ యొక్క విడ్త్ W. దీని యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే ఏ విధంగా తీసుకోవచ్చు, π W ఇంటూ 2r ప్లస్ r మైనస్ W. సో ప్లస్ W దేని తీసుకుంటాము, అవుట్ సైడ్ ఉంటే ప్లస్ W తీసుకుంటాం. ఇది ఏరియా ఆఫ్ పాత్ πW ఇంటూ 2r ప్లస్ W. ఇది అవుట్ సైడ్ ఉన్నప్పుడు. ఒకవేళ ఇదే పాత్ ఇన్సైడ్ ఉందనుకుందాం. సో ఈ పాత్ ఇన్సైడ్, ఇది సర్క్యులర్ గార్డెన్. ఈ సర్క్యులర్ గార్డెన్కి ఇన్సైడ్ పాత్ ఉంది. దీని యొక్క విడ్త్ W అనుకుంటే ఇదే సేమ్ ఫార్ములా πW ఇంటూ 2r మైనస్ W తీసుకోవచ్చు. πW ఇంటూ 2r మైనస్ W తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, సో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ తీసుకోమంటున్నాడు. సో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో ఒక సర్కిల్కి పాత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, ఇది సర్కిల్. సో ఈ సర్కిల్లో ఇది అవుట్ సైడ్ పాత్ అండ్ ఇది ఇన్సైడ్ పాత్. సో ఇది మొత్తం మనం కనుక్కోవాల్సిన పాత్ యొక్క ఏరియా. సో దీనికి ఏ విధంగా తీసుకుంటాం అంటే 4πWr. సో ఏరియా ఆఫ్ పాత్. సో ఏరియా ఆఫ్ పాత్ ఏ విధంగా తీసుకుంటాం, 4πWr. సో ఇది తీసుకుంటే ఈ ఫార్ములా ద్వారా మనం అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ కవర్ చేసిన పాత్ యొక్క టోటల్ ఏరియా మనకు వస్తుంది. సో ఈ విధంగా మనం పాత్స్ని కనుక్కునే ఫార్ములాస్ అన్నీ చెప్పుకున్నామండి.